అందరికీ జయభీములు. నేను మీ వడ్లమూరి కృష్ణేశ్వరు. ఈరోజు జనవరి 1 సందర్భంగా భీమా కోరేగావ్ మహార్ రెజిమెంట్ శౌర్య దివస్ విజయోత్సవాల భాగంగా దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మహార్ రెజిమెంట్ పోరాట వీరులకి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. వర్ణ కుల వ్యవస్థలను రూపొందించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ దళిత భోజన కులాలు జాతుల యొక్క మానవ హక్కుల్ని నిరాకరించి కుల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అరాచక హంతక రాజ్యాన్ని నడిపించిన పీష్వా వైదిక బ్రాహ్మణ మత రాజ్యం మహారాష్ట్ర కేంద్రంగా నడిచింది. ఈ పీష్వా బ్రాహ్మణ అరాచక రాజ్యం యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వారి దుర్మార్గ పాలనకి వ్యతిరేకంగా, నిమ్న జాతుల పట్ల కుల వివక్షతకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా వాడు ప్రవేశపెట్టిన అమానవీయ అంటరానితనానికి వ్యతిరేకంగా మహార్ రెజిమెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఆత్మగౌరవ ఆత్మరక్షణ పోరాటం జరిగింది. సరిగ్గా ఇదే రోజుని జనవరి 1వ తారీఖున 1818 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో భీమా నది ఒడ్డున ఉన్న కోరేగావ్ అనే గ్రామంలో 28,000 మంది పీష్వా హంతక సైన్యాన్ని మహార్ రెజిమెంటు నాయకత్వంలో ఈ అరాచక పీష్వా హంతక సైన్యాన్ని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని సమాధి చేసి దళిత భోజన జాతులకి స్వేచ్ఛా స్వతంత్రాలు మహార్ రెజిమెంట్ అందించడం జరిగింది. ఆ మహార్ వీరుల యొక్క త్యాగాలు, పోరాటాన్ని స్ఫూర్తిగా నేటి దళిత భోజన సమాజం తీసుకోవాల్సిన అవసరం ఉందని దళిత భోజన పార్టీగా పిలుపునిస్తుంది. ఈ భీమా కోరేగావ్ రెజిమెంటు ఉద్యమం 500 మంది మహార్ వీరుల నాయకత్వంలో మరి వేలాది మందిని ఈ పీష్వా సైన్యాన్ని తుదముట్టించకపోతే ఈనాడు స్వేచ్ఛ లేదు. ఆ మహనీయుల యొక్క పోరాట యోధుల యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఇదే రోజుని ఆ భీమా కోరేగావ్ ప్రాంతంలో మరి ఆ అమరవీరుల యొక్క మహార్ రెజిమెంటు స్మారక స్తూపాన్ని 1818 ఆ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ స్తూపం వద్ద కోట్లాది మంది దళిత జాతులు, పీడిత జాతులంతా కూడా ఆ స్తూపాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు జనవరి 1వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాల్లో దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ మహార్ రెజిమెంటు శౌర్య దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అనేకమైన దళిత సంస్థలు, ప్రధానంగా దళిత భోజన పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఆ భీమ్ కోరేగావ్ మహార్ రెజిమెంటు అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్తూపం దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించి అనంతరం ఈ భీమ్ కోరేగావ్ మహార్ రెజిమెంటు పోరాట వీరుల్ని స్మరించుకుంటూ ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. తద్వారా ఎందుకు మనం భీమా కోరేగావ్ పోరాటాన్ని స్ఫూర్తి తీసుకోవాలంటే భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వర్ణ కుల ఆధిపత్యం చేత మనం అణిచేయబడ్డాం, బాధించబడ్డాం, అంటరాని జాతులుగా వెలివేయబడ్డాం. ఆ వెలికి వ్యతిరేకంగా మన వీరులు మహార్ పోరాటం చేసిన వీరుల యొక్క ఆ పోరాటం చేయకపోతే, ఆ పీష్వా సామ్రాజ్యం అంతం దాటిపోతే ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం, విముక్తి లేదు. 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మరి బృందం ఆ భీమ్ కోరేగావ్ స్తూపాన్ని సందర్శించి ఇది మహర్ల రెజిమెంట్ పోరాటం, ఇది దళితుల ఆత్మగౌరవ పోరాటంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్వాదులు మరి దళితవాద సంస్థలన్నీ కూడా ప్రతి జనవరి 1 నాడు
ఈ భీమ్ కొరైడో మహర్ రెజిమెంట్ వీరుల యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ జనవరి 1వ తారీఖుని ఈ న్యూ ఇయర్గా వాళ్ళ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా న్యూ ఇయర్ అంటే డేటు తేదీ మార్పు కాదు. ఈ భారతదేశంలో నిజమైన నూతన సంవత్సరం అంటే మనకు ఆత్మగౌరవం, రక్షణ స్వేచ్ఛను ఇచ్చిన భీమ్ కొరైడో మహర్ రెజిమెంట్ యొక్క స్ఫూర్తిని తోటే మనకి నూర్చి వచ్చింది. ఆ యొక్క వీరుడి స్ఫూర్తిని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవం, ఆత్మరక్షణ, సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో వివిధ ఆర్టికల్స్ ప్రకారంగా కోల్పోయిన మన హక్కుల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టబద్ధం చేయడం జరిగింది. ఆ బ్రహ్మాండమైన సమత మానవతా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ఆనాటి గాంధీ కాంగ్రెస్ కానీ నేడు ఆ పీష్వా వారసులు నేటి ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ పాలకులు ఈ భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం పోరాటం ద్వారా సాధించుకున్న హక్కుల్ని ఇవన్నీ కూడా మనం మరొకసారి మన హక్కుల్ని కాలు రాసి మరొకసారి మనల్ని బానిసగా చేయడానికి ఈ ఆర్ఎస్ఎస్ వారసులు, ఆనాటి పీష్వా హంతక ముఠా వారసులు ఈ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్నారు. మొత్తం పార్లమెంటులో మెజార్టీ పేరుతో ఈ రాజ్యాంగ హక్కుల్ని కాలడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మనల్ని, మన స్వేచ్ఛని, మన స్వతంత్రాన్ని, మన యొక్క జీవన హక్కుల్ని కాలరాసి మనల్ని బానిసల్లోకి నెగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బాధిత సమాజం, దళిత బహుజన సమాజం అంతా కూడా మేలుకోవలసిన సమయం ఆసన్నమైందని దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుంది.